సంబ కూడా మారువేషంలో వచ్చింది మాల్‌కి. మంచిగా చీర కట్టుకొని. ఇంక అప్పుడే తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ వల్ల అక్కడ ఉన్న సెక్యూరిటీ చెకప్ దగ్గర దొరికిపోతుంది. ఇంక అప్పుడే వచ్చే చిత్ర వచ్చి నాకు తెలిసినావిడే అని చెప్పేసి అంటా ఉంటది. ఇంకా వినోద్ ఏమొచ్చి ఈవిడ దగ్గర ఏదో ఉంది. అక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర ఏదో అలారం మోగింది కదా అని వెంటనే అది ఏమీ లేదని చెప్పి చిత్ర లోపలికి తీసుకెళ్ళిపోతది. ఇంక అప్పుడే పిల్లలు, ఇంకా బాగి, అమర్, మనోహరి అందరూ కలిపి వస్తారు షాపింగ్ మాల్‌కి. ఇంకొచ్చిన వెంటనే వాళ్ళు కూడా సెక్యూరిటీ చెక్ చేసి ఇచ్చేయో లేదా అని చెప్పేసి వినోద్‌తో చెప్తా ఉంటది చిత్ర. "ఏం మాట్లాడుతున్నావు చిత్ర? మా అన్నయ్య వాళ్ళంటే అంటే అందరికీ ఒక రూలే కదా!" అని చెప్పి చిత్ర అంటే ఇంకా అమర్, బాగి పిల్లలు అందరూ కూడా ఫీల్ అవుతారు. ఇంకా చిత్ర చెప్తది, "కిడ్స్ ఫ్లోర్ అంతా పైనుంది. జెంట్స్ ఫ్లోర్ కూడా పైనే ఉంది" అంటే వెంటనే ఇంక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. బాగీకి చెప్తది, "ఇక్కడే ఉంది గ్రౌండ్ ఫ్లోర్‌లో లేడీస్‌ది" అంటే బాగి మూతి ముడుచుకొని ఇంక వెళ్ళిపోతది వాళ్ళతో పాటువే ఇక్కడ చూడకుండా. ఇక్కడ చూస్తే సంబ ఇలా చెప్తా ఉంటది, ఆత్మ వచ్చేసింది అని చెప్పి. ఇంకా ఆరు కూడా పిల్లలతో పాటు షాపింగ్‌కి వస్తది. ఆ భ్రమరం మీద ఎక్కి. అమర్‌కి ఏదో అనిపిస్తూ ఉంటది, ఆరు వచ్చిందేమో అని చెప్పి. ఇంకా ఇలాగ ఉంటే ఇంకా సంబ ఆ షాపింగ్ మాల్‌లో ఎదుగుతూ ఉంటది. ఇంకా మనోహరి, చిత్ర ఇద్దరు వచ్చి ఇలా చెప్తా ఉంటారు, "ఈ షాపింగ్ మాల్‌లో ఎవరు దాన్ని కాపాడలేరు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మని బంధించి తీసుకెళ్ళిపోవాలని" చెప్పి ఇంకా ఆరు గురించి అని చెప్పి సంబ మొత్తం మాల్ అంతా ఎతుకుతూ ఉంటది తన గురించి అని చెప్పి. అప్పుడే వార్డెన్ కూడా వస్తది. వాళ్ళు షాపింగ్ వచ్చారని తెలిసి ఎలాగైనా సరే నిజం చెప్దాం అనుకుంటది. మనోహర్‌ని చూసి టెన్షన్‌తో వద్దనుకుంటది. కానీ ఎలాగైనా ఇక్కడ దూరం వచ్చాను కాబట్టి ఏదైనా అయింది నేను చెప్పి తీరాలి నిజం అని చెప్పేసి మాల్ లోపలికి వెళ్తది భయపడుతూనే. ఇంకా ఒక పక్కన మనోహరి, ఒక పక్కన చిత్ర చూసి భయపడుతూనే లోపలికి వెళ్తూ ఉంటది. ఎదురుంగా చూస్తది. అమర్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు షర్ట్‌లు అవన్నీని. ఇంక చూసి అమర్ దగ్గర ఎవరూ లేరు. అమర్ కన్నా వెళ్ళి నిజం ఎలాగైనా చెప్పాలని చెప్పి నడుచుకొని వెళ్తున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. ఇంకా మరి మనోహర్ ఏమైనా చేస్తుందో వార్డెన్‌ని నిజం చెప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్